హాయ్ అండి. ఇప్పుడు మనం 1 ఇయర్ బేబీకి లెహెంగా విత్ బాడీ పార్ట్ ఎలా కట్ జేయాలో క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. ఇవొచ్చేసి యూనివర్సల్ మెజర్‌మెంట్స్. మీరు ఏ బేబీకైనా యూజ్ చేయొచ్చు. నా పాప చాలా సన్నగా ఉంటుంది. అయినా నేను ఈ మెజర్‌మెంట్సే ఫాలో అయ్యాననమాట. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి బేబీ ఫుల్ లెంగ్త్ 22 ఉంటుంది. దానికి +2 అంటే 24 అవుతుంది. బాడీ పార్ట్‌కొచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ పైన 1 ఇంచ్, కింద 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేస్తే 8 ఇంచెస్ ఆఫ్ బాడీ పార్ట్ అని తీసుకోవాలి. సో, ఈ 8 ఇంచెస్‌ని మనం ఫోల్డింగ్‌లో మన వైపు అటాచ్ ఉండేలా చూసుకోవాలి. లేదా మీ కంఫర్టబుల్ బట్ ఫోల్డింగ్‌లో అటాచ్ ఎటుందో అటు నుంచి మార్కింగ్ స్టార్ట్ చేసుకొని 8 ఇంచెస్ ఆఫ్ లైన్ అక్కడి నుంచి డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు. అక్కడ నుంచి డ్రా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్‌గా 8 ఇంచెస్ స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ చూసుకోవాలి. సో, 1 ఇయర్ బేబీకి అప్రాక్సిమేట్‌గా షోల్డర్ 7½ నుంచి 8½ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే ఉండదు మాక్సిమం. సో, మీరు 7½ ఆర్ 8½ తీసేసుకోవచ్చు. అందులో పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, 7½ ఆర్ 8½ వాటెవర్ ఇట్ ఈస్ దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 తీసుకుంటే బై 2. 4కి ఒక మార్క్ పెట్టుకోవాలి. నేనైతే ఒక 1½ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే నేను నా పాపకి 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ వచ్చే వరకు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. సో, నేనైతే 5 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ కూడా సేమ్ షోల్డర్ ఎంత తీసుకున్నారు, ఆ ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవచ్చు. మీరు ఆర్మ్ రౌండ్ కూడా అంతే తీసేసుకొని మార్క్ చేయొచ్చు. సో, నేను 5 ఇంచెస్ ఆఫ్ షోల్డర్ తీసుకున్నాను కాబట్టి 5 ఇంచెస్ ఆఫ్ ఆర్మ్ రౌండ్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. అక్కడి నుంచి ఎక్కడైతే ఆర్మ్ హోల్ ఎండ్ అయిందో అది మన ఎండింగ్ పాయింట్. అక్కడి నుంచి చెస్ట్ తీసుకోవాలి. సో, బేబీ చెస్ట్ విడ్త్ వచ్చేసి మాక్సిమం 21-22 ఉండొచ్చు. సో, నేనైతే ఇక్కడ 22కి తీసుకున్నాను. సో, 22/4 చెయ్యాలి. నాకైతే 6½ అరౌండ్ వచ్చింది నేను తీసుకున్న మెజర్‌మెంట్. సో, దానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి కింద వేస్ట్‌కి మీకు కావాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చు. బట్ బేబీస్‌కి అక్కర్లేదు. సో, నేను ఏదైతే పైన 6½ తీసుకున్నానో కింద వేస్ట్ లైన్ కూడా 6½ తీసుకొని రెండిటిని అటాచ్ చేసేసాను. సో, ఇదైతే మన బాడీ స్కెలిటన్ అనమాట. సో, మీకు క్లియర్‌గా కనిపిస్తది. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి లైన్ డ్రా చేసుకొని దానికొక సర్కిల్ షేప్ ఇవ్వాలి. హాఫ్ సర్కిల్ షేప్ ఇవ్వాలి. రాకపోతే బయట సర్క్యులర్స్ ఉంటాయి. అవి కూడా కొనుక్కోవచ్చు. బట్ దిస్ ఇస్ సింపుల్. సో, మీరిలా ఆర్మ్ హోల్‌కి ఒక రౌండ్ తీసుకొని ఒక 2 ఇంచెస్ ఆఫ్ ఎక్స్‌ట్రా సీమింగ్‌కి వదిలేసుకోవాలి. ఆ 2 ఇంచ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకొని కిందకి లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరిలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి అంటే వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి 1/2 ఇంచెస్ పైకి ఒక చిన్న డాట్ పెట్టుకొని అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనకి బాడీ పార్ట్ అండ్ లెహెంగా స్టిచ్ చేసినప్పుడు అటాచింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే మంచి ఫినిషింగ్ వస్తది దానికోసం. సో, ఇప్పుడు మనం నెక్ కట్ చేయాలి. సో, ఈ నెక్‌కొచ్చేసి మనం బాడీ పార్ట్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అందులో హాఫ్ తీసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా ఎక్కువ కావాలి, నాకు షోల్డర్ లెంత్ అంత ఎక్కువ వద్దు అంటే మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. పిల్లలకి మోస్ట్‌లీ హాఫ్ ఆఫ్ పెట్టేస్తాము. సో, నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ నుంచి నాకు నెక్ డీప్ వచ్చేసి 4 కావాలి. సో, 4 ఇంచెస్ పెట్టుకున్నాను. దాని నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే. సో, ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దానికొక బాక్స్ షేప్ ఇవ్వాలి. మీకు ఈ వీడియోలో చూపించినట్టు. ఈ బాక్స్ షేప్ అయిపోయిన తర్వాత సేమ్ ఆర్మ్ హోల్‌కి ఎలా అయితే మనం 1/2 ఇంచ్ పైకి పెట్టి షేప్ ఇచ్చుకున్నామో అలానే లోపలికి పెట్టేసుకొని కొంచెం షేప్ ఇచ్చుకోవచ్చు. నేనైతే పర్టిక్యులర్‌గా స్ట్రెయిట్ లైన్స్ విషయంలో కొంచెం ఎక్కువ నీట్‌గా రావాలని చూస్తాను. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అవే ఇంపార్టెంట్ కాబట్టి. మీకు స్ట్రెయిట్ లైన్స్ రావట్లేదు అనంటే మీరు స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు. సో, సేమ్ 1/2 ఇంచెస్ పైకి ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్‌గా దానికి సర్క్యులర్ షేప్ ఇచ్చేసుకోవాలి. మీకు సర్కిల్ అయితే సర్కిల్, లేదు నాకు పలక కావాలంటే పలక షేప్ ఇచ్చుకోవచ్చు. మాక్సిమం లోపల బాడీయే కాబట్టి సర్కిల్ ప్రిఫర్ చేస్తారు. ఆర్ ఎల్స్ పలక. ఈ సర్కిల్ అయితే నేను కుట్టడానికి కొంచెం సింపుల్ అవుతది అలా. సో, ఇప్పుడు ఇదైతే కంప్లీట్ డ్రాఫ్టింగ్ అనమాట. దీన్ని మనం
కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ సేమ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ మాత్రం ఇంకొంచెం లోపలికి కట్ చేయాలి. సో, కట్ చేసాక అవుట్‌పుట్ ఇలా వస్తుంది. మీరు అడ్జస్ట్ చూస్తే మీకు ఆ కర్వ్ కనిపిస్తదనమాట. మీరు అది స్టిచ్ చేసినప్పుడు మీకు చాలా యూజ్ అవుతది. సో, నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మిగిలింది. మనం లోపల లెహంగా లైనింగ్‌కి ఉంచుకోవాలి. అయితే నేను విడ్త్ ఎక్కువ పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ప్లీట్స్ పెట్టాలి, అవి పెట్టాలి కాబట్టి విడ్త్ అయితే కొలవకుండా హైట్ మాత్రం ఖచ్చితంగా 16 ఉండేలాగా చూసుకున్నాననమాట. పక్కన పెట్టేసాను. ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో. సో, ఇది జారిపోతూనే ఉంటుంది కుట్టినంత సేపు. నేనైతే మీకు కావాలనుకుంటే మీ బేబీ హైట్‌కి తగ్గట్టు పెట్టుకోవాలి. నేనైతే 3 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు కావాలనుకున్నాను కాబట్టి. సో, 16 + 3 19 మీటర్స్ ఆఫ్ 19 ఇంచెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కావాలి. సో, 19 ఇంచెస్‌కి ఉంచుకొని ఎక్సెస్ పార్ట్‌ని కట్ చేస్తాననమాట. విడ్త్ ఎంతుందని నేను చూడలేదు. ఎందుకంటే మనం ప్లీట్స్ పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ విడ్తే ఉంటుంది కాబట్టి వదిలేసి లెంత్ మాత్రం 19 తీసుకొని ఫ్యాబ్రిక్ కట్ చేస్తాననమాట. ఇదైతే కటింగ్. సో, ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మీకు ఆ ప్లీట్స్ ఎలా మెజర్ చెయ్యాలి, బాడీ పార్ట్‌తో ప్లీట్స్ ఎలా మెజర్ చేయాలనేది నేను కంప్లీట్‌గా పేపర్ మీద డ్రాఫ్ట్ చేసి చూపిస్తాను. సో థట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ అనమాట. నేను అలా డ్రాఫ్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడి వరకైతే కటింగ్. చాలా సింపుల్ కటింగ్ ఇది. మీకు కూడా ఈజీగా వచ్చేస్తది స్టిచ్ చేయడానికి.